ధూల్పేట్ అంటే చాలు గుడుంబాకి కేరఫ్ అంటారు. పోలీసులైతే క్రిమినల్ బస్తీగా పిలుస్తారు. ఇప్పుడు ఆ బ్యాడ్ నేమ్ నుంచి బయటపడుతోంది ధూల్పేట్. పోలీసులు చేపట్టిన ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అక్కడి యువతలో కొత్త ఆశలు కలిగిస్తున్నాయి. నగరాన్ని క్రైమ్లెస్ సిటీగా మార్చాలన్నది సిటీ క్యాప్స్ ప్లాన్. అందుకే యూత్ కు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలే ఇస్తున్నాయి. ఓల్డ్ సిటీతో పాటు ధూల్పేట్ ఏరియాల్లో యూత్ చెడదారి పట్టకుండా పోలీసులు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ధూల్పేట్లో జనం నిరక్షరాస్యతతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువే. అందుకే ఇక్కడి యూత్ నేరాలకు పాల్పడేవారు. ధూల్పేట్ తో పాటు పరిసర ప్రాంతాల్లో గుడుంబ వ్యాపారాన్నే వృత్తిగా ఎంచుకొని నేరాలు చేస్తున్న యువతలో మార్పు తెచ్చేందుకు సిటీ పోలీసులు ప్లాన్ చేశారు. తెలంగాణ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ తరఫున మంగళహాట్ పోలీస్ స్టేషన్ ఏరియాలో దాదాపుగా 900 మంది యువతీ యువకులకు ట్రైనింగ్ ఇవ్వడానికి పోలీస్ శాఖ తరఫున ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇప్పటికే 400 మంది ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ఇంకొక 500 మందికి ట్రైనింగ్ ప్రోగ్రెస్లో ఉంది. వీరందరినీ కూడా పోలీస్ శాఖలో వస్తున్నటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలు, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలే కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్, ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా పొందడానికి కావాల్సినటువంటి మోటివేషను, స్కిల్, నాలెడ్జ్ ఇంపార్ట్ చేయడానికి మన తెలంగాణ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ తరఫున ఇస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సంయుక్తంగా పోలీసు శాఖ అట్లాగే మిషన్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇది ముందుకు వెళ్తోంది. ధూల్పేట్లో 3 నెలలుగా నిర్వహించిన రీహాబిలిటేషన్ ట్రైనింగ్ క్యాంప్ మంచి ఫలితాలనే ఇస్తోంది. పోలీసులు స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నిర్వహించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో యువత పాల్గొని ఉపాధి అవకాశాల వైపు చూస్తున్నారు. నా డిగ్రీ క్వాలిఫికేషన్, నాకు ఎస్ఐ జాబ్ కోసం ట్రై చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి ఫ్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ చాలా బాగా చెప్తారు సార్ ఇక్కడ. ఇంకా ఫ్రీలో మెటీరియల్స్ కానీ అన్నీ, ఇంకా అవుట్డోర్ ఇండోర్ అన్ని క్లాసెస్ చాలా బాగా చెప్తారు. ఫ్రెండ్స్ త్రూ తెలిసి వచ్చాము, మా ఇంట్రెస్ట్తో వచ్చాము. పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్మెంట్తో పంపించారు. ఏదంటే అందరూ చేయాలి, ఏదైనా అచీవ్ చేయాలనేసి సబ్జెక్ట్స్ చెప్తారు సార్. ఇంకా మోటివేషన్ కూడా చాలా బాగా చేస్తారు. మా కాలేజ్ నుంచి, మా లొకాలిటీ నుంచి మొత్తం ఒక దాదాపు 25-30 మెంబర్స్ ఉన్నారండి. కంప్లీట్గా ఇప్పుడు ట్రైనింగ్లో చూసినట్టయితే 150 దాకా అమ్మాయిలు ఉన్నారు. బాగా చదువుతున్నారు. మాకున్న ఫ్యాకల్టీ చాలా మంచిదండి. రాజధాని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పోలీస్ చాలా మంచి ఇన్స్టిట్యూషన్ అండి. మాకు ఒక నమ్మకం కలిగింది, ధైర్యంగా ఉన్నాము మేము. మాకంటూ భయం అంటూ లేదండి. రేపు ఎగ్జామ్ ఎలా వస్తుంది, ఎలా దాన్ని ఫేస్ చేయాలనేసి మాకంటూ ఒక ప్లాన్, ఒక యాక్షన్ అనేది ఉంది. కంపల్సరీగా మీరు అందరూ మమ్మల్ని ఒక పోలీస్ క్యాప్లోనే చూడబోతున్నారు. అండ్ వీఆర్ ద సిటిజన్ ఆఫ్ ధూల్పేట్ అండ్ వీఆర్ ప్రౌడ్ టు బి అ ధూల్పేట్ సిటిజన్. పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా బస్తీలోని యువతలో స్కిల్ డెవలప్మెంట్ పెంచేందుకు ప్రభుత్వం క్యాంపులతో యువతను ఆకర్షిస్తోంది. ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగాలపై అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా ధూల్పేట్ పరిసర ప్రాంతాల్లోని 400 మంది విద్యార్థులు, నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చారు. 3 నెలల పాటు ఇండోర్, అవుట్డోర్ ట్రైనింగ్ లో నేర్చుకున్నది చాలా యూజ్ అవుతుందంటున్నారు. మా పొజిషన్ వచ్చేసరి మా ఫ్యామిలీ పూర్ సార్. మా మమ్మీ, డాడీ లేడు. మా మమ్మీ వాళ్ళే వర్క్ చేస్తే మేము నడవడం. సో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. MBA ఫైనల్ ఇయర్ నేను. సార్ నేను ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నా. యాక్చువల్లీ 3 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చారు. 3 మంత్స్ ఎలా ఇచ్చారంటే సార్ మొత్తం క్లాసెస్ కండక్ట్ చేశారు. ఎలా అంటే ఫ్యాకల్టీ, గుడ్ ఫ్యాకల్టీ. అవుట్డోర్ కండక్ట్ చేశారు. అవుట్డోర్లో వచ్చేసి మన అట్లాంటిక్, మన నిజాం కాలేజ్ నుంచి ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళని పిలిపించారు. వాళ్ళని పిలిపించి మాకు ఈ లాంగ్ జంప్ ఎలా యూజ్ చేయాలి, టెక్నిక్స్ ఎలా యూజ్ చేయాలి, 100 మీటర్స్ ఎలా యూజ్ చేయాలి, 400 ట్రాక్ని ఎలా యూజ్ చేసుకోవాలి. మా ఫ్యామిలీ వాళ్ళు ఒకటే చెప్పారు, మీరు నడవండి, మీ వెనక మీరు ఎలా చెప్తే మేము మాట్లాడొస్తామని. మొత్తం మా ధూల్పేట్ ఏరియా ఫ్యామిలీస్ అందరూ గుడంబ అవన్నీ అవన్నీ స్టాప్ చేస్తారు సార్. स्टॉप जैसे वाले बड़े प्रोसेस नड़पुतुन्नारू. अब पोस्ट स्टार्ट होना चाहिए. धूलपेट के नौजवानों को पुलिस में भर्ती कीना चाहिए. इसलिए टोटली थोड़ा बहुत गुलंबा बंद होना चाहिए और केसीआर साहब कुछ अच्छी वैकेंसी निकाले, रोजगार लगाना चाहिए हमारे लोगों को, जिसमें गुलंबा बंद किया जा सकता है. उसमें हम भी पूरा सहयोग करेंगे. పోలీసులు తమకు ఇస్తున్న కోఆపరేషన్ తో ధూల్పేట్ పై ఉన్న బ్యాడ్ ఒపీనియన్ పోగొడుతున్నామంటున్న యూత్ రాబోయే రోజుల్లో బెస్ట్ సొసైటీ కోసం కృషి చేస్తామని భరోసా ఇస్తున్నారు.